గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్. ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్. 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. దీన్ని ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్. ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి, నేను వింటాను. 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. మీకు లారీలు ఉన్నాయా? 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. డ్రైవింగ్ కూడా వచ్చనమాట. సో లిజనర్ కరెక్ట్ గా చెప్పగలను అన్న నమ్మకం మీకుంటే వెంటనే మాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్పండి సుశీల. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 66655050. ఇది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి. పర్వాలేదు, ఒక మగాణ్ణి రమ్మని పిలవడమే అసహ్యం. ఆన్లైన్లో అది చేసేశాం. ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు, దానికి నేనేం చేయగలను సతీష్? అది కాదు, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకు అవ్వట్లేదు? నా లుక్, మా స్టేటస్, జాతకం, ఈ మీడియా వర్క్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నా ప్రాబ్లం పెళ్లి కాదు, ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు. ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది. ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు. ఇంతేనా? దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు? మీ ప్రాబ్లమ్స్ 2. మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. రేపు రండి, ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు. 2, మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు, అవ్వాలి. అందుకు ఇదిగోండి. ఏంటిది? నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. రేపే వస్తున్నారా? మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. రండి రండి రండి. నమస్కారం. రాఘవేంద్ర, సుశీల బ్రదర్ని. మీరు కూర్చోండి. అమ్మ కూర్చో. మీరు ఫ్యామిలీతో వచ్చారా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఆహా, నాలాంటి పెళ్లికారి బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా పేరు బెంజమిన్, నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని. నా పేరు సుదర్శన్. భాస్కర్ బాబాయ్ని. అమ్మాయితో నేను సపరేట్ గా మాట్లాడాలి. సరే మనం మాట్లాడుకునేది ఏముంది, వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. అవన్నీ అమ్మా. నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు. మీరేమో మౌనంగా ఉన్నారు. మైక్ ముందే నేను ఆర్జేని, మైక్ వెనక మామూలు అమ్మాయినే. ఇటు మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే. అలాంటిదేం లేదు. ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్. అది కాదు, ఇంకోలా కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో? మనం లవర్స్ అనా, హస్బెండ్ అండ్ వైఫ్ అనా, లేక రిలేటివ్స్, ఫ్రెండ్స్ అనా? వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు. చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. సారీ రా మామ, లేట్ అయింది. అవును, ఆ అమ్మాయేనా? సూపర్ రా, అదర్స్ రా. ఆర్జే ఎఫ్ఎం రేడియోలో ఓకే చెప్పేద్దామా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. ఓకే చెప్పే మామా. సుశీ, కంగ్రాట్స్. ఐఎమ్ ఆన్ ది వే. కంగ్రాట్స్ సుశీ. శుభాకాంక్షలు సుశీ. శుభాకాంక్షలు మేడం. అంతలోనే ఇలా అందరికీ తెలిసిపోయింది. నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను? ఇది వాడి పని అయి ఉంటుంది. సతీష్ ఎక్కడా? మేడం ఇప్పుడే అట్టలేరు మేడం.
ఒకే ఒకటి, ప్లీజ్. ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి. అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు. నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పి చూడు, లైఫ్ స్మూత్గా ఉంటుంది. నేనొక నిజం చెప్పనా? హ్మ్? ఓకే చెప్పారు. ఓ అయితే అదర్స్ సెంటీమీటర్ నవ్వులా సిగ్గు చూడు. ఈ నవ్వుకే పడుంటాడు గురుడు. పోరా. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల చుక్కలు కంటిన చిత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమొపల సందడులే. తర్వాత లక్ష్మి పెళ్లి భోజనమే. అవును తిన్నట్టే. పద్మ ఎక్కడ్రా? లక్ష్మి, మోసాలు దాన్ని లోపల తీసుకుపోమా. రా. అమ్మా బంగారు తల్లి, ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. బామ్మ, భోంచేసావా? ఆహా. వెళ్ళి భోంచేయి ముందు. ఆ. ఏంటి, లక్ష్మికి లక్షణమైన ఒక సంబంధం ఉంది. బాగా ఉన్నవాళ్ళు, ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాన్న కూడా అలాంటి సంబంధం కోసమే చూస్తున్నారు. మరి ఇంకేంటి, ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంటారు. ఎవరు? జొన్న విత్తుల సత్యం గణపతి వీధిలో ఉంటాడు. ఆయనకి పెళ్ళైపోయిందే. రోగిష్టి పిల్లతో పెళ్లి జరిపించారమ్మా. 2 ఏళ్లలోనే చనిపోయింది. పాపం ఆ కుర్రాడు ఏం చేస్తాడు? పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా? లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా, అందుకని చెప్పడం లేదు. మంచి చోటు. అమ్మాయి చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది. పాపం ఏమో ఇంకా పెళ్లి కావటం లేదే. అవునే, లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా. పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా? తనతో పట్టుపోతున్న ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉంది, కానీ ఏం సమస్య ఏమిటో ఎవరికి తెలుసు? భాస్కర్ సార్, హే, ఎలా ఉన్నారు? ఏంట్రా సూపర్. తనే సార్. ఓ హాయ్. హాయ్. పెళ్లికి డెఫినెట్ గా రావాలి సార్. రేయ్, పోయిందా? అయిపోయిందా? మా వాడు చాలా మంచోడమ్మా. తెలుసు, ఆల్రెడీ చెప్పారు. ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడూ ఇంతే. దేశంలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి నా లైఫ్ వీడి దగ్గర రా, చెడదెబ్బకురా. సరే సరే ఓకేరా. పెళ్లికి తప్పకుండా రావాలి. ఓకే, బాయ్. నేను శేఖర్ సార్ కలిసి వస్తాను. వస్తానండి. మామా భలే అమ్మాయిని పెట్టాడు కదా. హా, మనకి మాత్రం ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టాడో చూసావా? ఏం తీసుకురాలేదు, చదువా చెప్పుకునేలా లేదు, అమ్మాయి అందంగా లేదు. ఛే, ఎంత మోసపోయాంరా. దీనమ్మ బతుక. వాళ్ళ నాన్నలు కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఫినిష్ చేస్తున్నాం. ఎవరు కావాలి? మేము కావ్య ఫ్రెండ్స్. వాచ్మ్యాన్, ఎవరు? కావ్యమ్మ ఫ్రెండ్స్ అంట, బయటే పెట్టమను. స్టార్టింగ్ రివర్స్ గేరా.
మీ మామగారు పిసినారోళ్ళ ఉన్నారు, ప్లాస్టింగ్ కూడా చేయించలేదు. ఆపరా. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు షోల్డర్? హాయ్ కావ్య, ఏంది Hi, exam guys. ఉందరా? లోపలికి రండి. మూసుకుంటారా? అసలు Please, come in. ఎవరన్నా చూస్తా. ఆయన మా బావగారు. ఏంటి ఇల్లు పాత మ్యూజియం కూర్చోండి. ఉంది. బావా నా కలీగ్స్. కూర్చో, ఇప్పుడే వస్తా. ఏంట్రా ఇంత సైలెంట్ గా ఉన్నారా? ఏదైనా తినాలనిపిస్తోందిరా. రే, టైం అంటూ ఒకటి ఉంటుంది, టైమింగ్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ రెంట్కి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. రే, ఓయ్, అచ్చు మీలాగే ఉన్నాడండి. గిఫ్ట్ ఏదిరా? మా బిల్ నా దగ్గర ఉందిరా. ఇదేమన్నా చదివింపులా? నాన్న రెడీ అవుతున్నారు, భోంచేయమన్నారు, వచ్చేస్తున్నారట. రండి. భోజనం చేయమంటున్నాడు రా. అదేమన్నా కోడ్ కూడా? అవును, కావాలంటే ఇంకోసారి చెప్పించనా? మంచి రారా. సువాసన. కావ్య, ఈ గుండుగడి గురించి తెలుసుగా, Stop. వీడి గుడ్డు కావాలి. సారీ కొంచెం డిలే అయింది. ఇట్స్ ఓకే, పర్లేదు. తను వినయ్, Hello. ప్రేమ్, Hi. బాబు, Hello, sir. షోల్డర్, మోహన్, తను నమస్తే సార్. రాజ్. హలో హలో అంకుల్. లాస్ట్ టైం మీటింగ్ మిస్ అయింది. ఈసారి ట్రాఫిక్ ఏం లేదు కదా? ఏసాడ్రా. కిచెన్ లో చూసుకో. సరే. ఏం కావాలో చూడు. ఎలా వచ్చారు? నా కార్లోనే అంకుల్. అయ్యయ్యో, రాజు కార్ ఏమైంది? నేను కార్ ఇంకా కొనలేదు. ఎప్పుడు కొంటున్నారు? ఒక 2 yearsలో. కమిట్మెంట్స్. అయ్యో, గుడ్డు రాయ్. చికెన్ సూపర్ అండి. అది కాలీఫ్లవర్. కాలీఫ్లవరే చికెన్ లా ఉంటే చికెన్ ఎలా ఉంటది? చికెన్ లాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వెందుకు అనవసరంగా ఎంత బిల్డప్ ఇస్తున్నా? రాజ్ కావ్య మ్యారేజ్ గురించి ప్లాన్ చేయబడలా? ఇదే పెళ్లి గురించి మాట్లాడే లక్షణమా? ఇప్పుడు చూడు. అంకుల్, కావ్య మ్యారేజ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? పురోహితుడితోనే. అయ్యో, అంకుల్ కూడా భలే పని చేసేసారే. నోరు మూసుకోరా. ఇప్పుడు గుడ్డు మనకే. నాకేది? తప్పుగా అనుకోకండి. కావ్య మ్యారేజ్ కావ్యే డిసైడ్ చేస్తుంది. అంటే మీకంటూ ఒపీనియన్ ఉంటుంది కదా అంకుల్. తను అడిగితే నా ఒపీనియన్ చెప్తాను. కుక్క రాకముందే రాయి విసరకూడదు కదా. కరిచే కుక్క అయితే రాయి విసిరిన ఆగదు. కావ్య గుడ్డు పెట్టలేదే. సారీ, ఇప్పుడే తెస్తా. నో నో నో, ఒకే ఒక రోజు లీవ్ One కావాలి thing. సార్. చాలా అర్జెంట్ సార్. నో లీవ్ ప్లీజ్. ఒక్కరోజే సార్. ప్లీజ్ ఛే, దీనమ్మా బతుకు. వెళ్ళు. భాస్కర్, భాస్కర్, సార్. ఆర్ యు ఓకే? యా ఓకే సార్. మీట్ మీ బిఫోర్ యూ లీవ్. షూర్ సార్. టేక్ కేర్. పెళ్లి గురించి మాట్లాడరా అంటే ఇలాగా మాట్లాడేది. కుక్కొస్తుంది, నక్కొస్తుందని. ఆయన గ్యాప్ ఇవ్వలేదురా. ఇంకెలా వాళ్ళ మాట్లాడమంటారా? బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు. పులుసు నా పక్కకి తోయమన్నా అది కూడా చేయలేదు తెలుసునా? గాడిది గుడ్డేం కాదు. అంత టైం ఉంది కదరా. నువ్వేమనుకుంటున్నారా? నువ్వు కారు ఎక్కేటప్పుడు మీ మామగారు వచ్చి తలగొక్కుంటూ అల్లుడు పెళ్లి గురించి ఏమీ మాట్లాడకుండా వెళుతున్నారే అని అడుగుతాడు అనుకుంటున్నావా? దాని గురించే వచ్చామని తెలుసు, కానీ అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడారా? మా నాన్న మొహమ్మాటానికి పోతే కడుపు వస్తుంది అంటూ ఉంటారు.
వాళ్ళంతా గొప్పవాళ్ళు, మనమే కొంచెం తగ్గుండాలి. బిచ్చగాళ్ళలాగా అయ్యా మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది అయ్యా అని కాళ్ళ మీద పడిపోవాలి. అదంతా నా వల్ల కాదు. కాదంటే దానికి ఎందుకు ఇంత దూరం రావాలి? సో నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడలేదు. ఆయన ఏది మాట్లాడకూడదు అనుకున్నానో అదే మాట్లాడారు. అరే పంచరా నువ్వేసావు. అలా మాట్లాడి ఉండకూడదు కదా. టక్కని టంగ్ స్లిప్ అయ్యాను. కానీ అతను డబుల్గా మాట్లాడరా, నన్ను ఎదవం చేశాడు. ఏదేమైనా మనం వాళ్ళకంటే తక్కువేగా. కావ్యం నాకు ఇచ్చి చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదురా. మనకి ఎస్ అని చెప్పరు, తనకి నో అని చెప్పరు. సరే కాఫీ తాగుదామా? చూడరా సూపర్ రా. నేను అలా మాట్లాడి ఉండకూడదురా. టక్కని టంగ్ స్లిప్ అయ్యాను. ఆయన నాకు గ్యాపే ఇవ్వలేదు. అవునరా, వాళ్ళ బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు వేరేలా మాట్లాడుతున్నాడు. పులుసు నా పక్కకు నీ యబ్బ. ఇంకా 300 కిలోమీటర్లు వెళ్ళాలరా దరిద్రపు నా కొడక. చేస్తాం ముగిరా నోరు. ఇదిగో భాస్కర్, ఏమైంది నీకు? ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్. నువ్వు కన్ఫ్యూజ్ కాకపోతేనే ఆశ్చర్యం. ఇప్పుడే నీకు ఎంగేజ్మెంట్ అయ్యింది. యాక్చువల్గా నువ్వు జాలీగా ఉండాల్సిన టైం ఇది. ఏ పెళ్ళి ఇష్టం లేదా? అమ్మాయి నచ్చలేదు సార్. వాడి అమ్మాయిని చూసేగా ఓకే చెప్పావు? చూసా, తెలియకుండా ఓకే చెప్పాను సార్. తెలియకుండా? ఓకే, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దాం. అదే మంచిది ఆ అమ్మాయికి. సార్ ఇప్పుడే సార్ ఎంగేజ్మెంట్ అయింది, సడన్గా ఎలా సార్ చెప్పేది? ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. రేపు శుభలేఖలు కొట్టించాక ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. చివరికి తాళి కట్టేస్తున్నాను, ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. ఇంకెప్పుడు రా చెబుతావు? ఫస్ట్ నైట్ అయిన తర్వాత చెప్తావా? లేదు సార్, తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది సార్. ఇప్పుడు పాపమని అనిపిస్తుంది, తర్వాత కోపంతో ఒళ్ళు మండిపోతుంది. చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్. అబ్బా, మళ్ళీ ఫస్ట్కి వచ్చావా? ఇలా చూడు, జాలనిపిస్తే ముష్టి అయ్యొచ్చు, పెళ్లి చేసుకోకు. పెళ్లి కొడుకు రాలేదా? ఈయనే పెళ్లి కొడుకు. జూలైలో వెడ్డింగ్ ఉంటుంది. 1 month లీవ్ కావాలి. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాల్ని నా షో చేస్తానంది. ఓకే, కంగ్రాట్స్ సుసి. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ హరీష్. చాలా జాలీగా ఉన్నట్టున్నావు. ఫస్ట్ ఏ సాంగ్? కాబోయే పెళ్లి కూతురు సుసి. ఏ తన్నులు తింటావు, ఆనర్లో చెప్పొద్దు. పిల్లను లేని జీవితం. ఏడు 50 తర్వాతే అమృత గడియలు. మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చేయను. పర్వాలేదు, మంచిదే కదా. దిస్ ఇస్ అవినాష్, కావ్య మా అమ్మాయి. నిజం చెప్పు, పెళ్లి కొడుకు నచ్చాడా? నచ్చాడు. పెళ్లి కొడుకుని నువ్వు చూసావా? చూడలేదు, అయినా నచ్చాడు. అక్క విన్నారా? వినపోయినట్టు నటిస్తున్నారా? ముసలాన్ని కూడా అది నచ్చాడు అంటోంది. ఈ ఇంట్లో ఉండటం కంటే వాణ్ణి చేసుకోవడమే బెటర్ అనుకుంటోంది. మంచి మంచి సంబంధాలు ఎన్ని నచ్చాయి దానికి. చూద్దాం చూద్దాం అన్నారు, ఇంకా ఏం చూస్తారు? అక్క వద్దక్క. నీ పనేదో నువ్వు చూసుకొని వెళ్ళవే.
నేను షోలో ఉన్నాను, 2 minutesలో ఫోన్ చేయనా? ఉండు, ఒక్క నిమిషం. హలో, నేను ఆనర్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. స్టాప్ చేసేద్దాం. ఇది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ ఆర్జే సతీష్ అండ్ ఆర్జే సుశీల. లేదు, నాకు అర్థం కాలేదు. ప్లీజ్ భాస్కర్. హాయ్. హాయ్. నిన్న పింక్ చేశాను, రిప్లై అయ్యలేదు. బస్ పడుకున్నాను. ఏ టాస్క్ కంప్లీట్ చేసే, డెడ్ లైన్ ఉంది. నేను ప్రియతో మీటింగ్ వెళ్తున్నాను, లంచ్ టైంలో మీట్ అవుతాను. సరే. లవ్ యూ. లవ్ యూ టూ. ముందు రోజు నేను రాజుని చూపించాను, నెక్స్ట్ డే మీరు ఇంకొక అతన్ని చూపించారు. చాయిస్ ఇస్తున్నారా? ఐ లవ్ హిమ్ డాడ్. ఏమైంది? ఏం లేదు. డల్గా ఉన్నావేంటి? నథింగ్, టైర్డ్. రాజు బ్యాక్గ్రౌండ్ పూర్గా ఉండొచ్చు, కానీ అతనికి నీ మీద ఉన్న లవ్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది గుర్తుకు రాకూడదు. నువ్వు మ్యారేజ్ ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి రాజు దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ట్రూ లవ్లో ఎలా పొందాలనేదే తప్ప వేరే ఏ థింకింగ్కు చోటుండదు. 10 ఆకుల్లో ఉన్న పదార్థాల్ని చూసేవాడు తన ఆకులో ఉన్నదాన్ని ప్రశాంతంగా తెల్లాడు. రాజుకు సంబంధించినంత వరకు నీతో పెళ్లి జరిగినా బాధపడతాడు, జరగకపోయినా ఎంతో బాధపడతాడు. నీకు రాజుతో కాకుండా ఇంకెవరితోనైనా పెళ్ళయిందంటే 2 రోజుల్లో అన్నిటినీ మర్చిపోయి దిగులు పడకుండా ప్రశాంతంగా బతుకుతావు. అది నీ తలరాత. అదే తలుచుకుంటూ రాజు బాధపడుతూనే బతుకుతాడు. అది వాడి తలరాత. ఎందుకు మీరిద్దరూ అన్నీ నాతో చెప్తున్నారంటే ఆ నిందని నా మీద మోపాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అది గుర్తు చేస్తున్నా? ఏంట్రా మళ్ళీ ఫైటా? ఏం బాలేదురా. తెల్ల వంకాయలా ఒకడున్నాడు, ఫేస్బుక్లో ట్యాగ్ చేశాడు. చూస్తే అమెరికాట. నువ్వు చూసావా? ఏంటి ప్రాబ్లం? మాట్లాడావా? అప్పుడప్పుడు ఇలాగే ఉంటాంగా, సెట్ అయిపోద్ది.
నాతో నార్మల్గానే ఉంది. తన రేంజ్కి నీ వెనకాల పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే ఎప్పుడు అలాగే ఉంటుంది. సరేరా, మాట్లాడొచ్చు కదా. నేనేదైనా అడిగితే తన దగ్గర సమాధానం ఉండదు, తనేదైనా అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. ఏం మాట్లాడమంటావు? ఏమైంది? గుళ్ళోకి వెళ్ళొద్దాం రావే. నేనెందుకులే, నువ్వు వెళ్ళి చూసిరా పిన్ని. నీకేగా పెళ్లి కావాల్సింది. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శాంతి శాంతి. హే, ఎవరు నువ్వు? ఇక్కడికి వచ్చావా నాన్న? నువ్వు రంగస్వామి మాస్టర్ అమ్మాయివే కదా? అవును. నేను గుర్తులేను? లేదండి. నా కొడుక్కి నిన్ను చేసుకోవడానికి వచ్చానమ్మా. 5 ఏళ్ళయ్యింది. అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. మీ నాన్నని ఎంతగానో బతిమాలాం. చాలా మంది వస్తున్నారు, కానీ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను అన్నది నమ్మి 2 ఏళ్లు వెయిట్ చేశాం. కానీ మీ నాన్న పెళ్లి మాటే ఎత్తలేదు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు? నీకు అసలు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? రండతయ్య, ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇవ్వండి. నువ్వు వెళుతూ ఉండొస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిది. కావ్య, 3 రోజులుగా టాస్క్లు ఫినిష్ చేయలేదు. చాలా ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఏదైనా డిపెండెన్సీ ఉందా? సారీ, నో డిపెండెన్సీస్. కొంచెం ఒంట్లో బాగాలేదు. 2 డేస్లో కంప్లీట్ చేస్తాను. ప్లీజ్, ఈ వీక్లో ఫినిష్ చేస్తానని ప్రియాకి చెప్పాను. సో రాజ్, ఇన్ ద మాడ్యూల్ దిస్ బాక్స్ ఆర్ దేర్ అండ్ హ్యావ్ రేస్ ద క్యూసీ. ఎవరికి అసైన్ చేశారో చెప్తారా? కావ్యకి అసైన్ చేశాను. ఓకే, నేను వెళ్ళొచ్చా? 1 సెకండ్ వెయిట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్. నీ ప్రాబ్లం ఏంటి కావ్య? ఆల్రెడీ చెప్పాను కదా. సారీ, నా వల్ల నీ ప్రాజెక్ట్ డిలే అవ్వదు. నేను అడిగేదేంటో నీకు అర్థం కాలేదా? అవును, నాకే అర్థం కాలేదు. ఇప్పుడు నీకేం కావాలి? నాతో ఏం చెప్పకుండా డిన్నర్ పేరుతో తీసుకెళ్లారు. నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఆ అబ్బాయి నీకు నచ్చాడా? డిసైడ్ చేసుకున్నావా? నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావు. వెంటనే పెళ్లి చేసేసుకొని మీ నాన్న ఐడియా ఇచ్చి ఉంటాడే. వరం అయ్యా, ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసే రాలేదు. చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది. Have you been to Vizag? No. Big beach, Rushikonda, Araku Valley. Wow. Next time when you come to Vizag, let's party. కోపంగా ఏది మాట్లాడుకో. సుశీల, నాకు తెలుసమ్మా, మేము ఆయనతో తప్పుగా ఏం మాట్లాడు. చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు? నువ్వు ఉండనా? నా చెల్లెలని చెప్పడం కాదు, ప్రామిస్గా చెప్తున్నా. తన్ని చేసుకోవడానికి మీరు పుట్టుండాలి. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పుగా మాట్లాడదని అంటోంది. నమ్మండి సార్, బాగుంటారు. Nice. Have you heard about SoundCloud? No. People from 150 countries are listening to my show. Wow. Awesome, right? I know that. ఓకే, రేపు మీట్ అవుదాం. ఏ డిన్నర్ చేయవా? రూమ్ సర్వీస్. ఓకే, గుడ్ నైట్. చాలు రాఘవ, ఇంతకన్నా బతిమాల్యం. బయలుదేరదాం పదా. ఉండండి, భోంచేసి వెళ్తురు కానీ. అమ్మా సుశీ, భాస్కర్ పెళ్లికి ఒప్పుకున్నారా?
ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఫోన్. ఇదిగో ఒక్క నిమిషం. సుశీల. సుశీల. భాస్కర్ థ్యాంక్స్, బట్ మనిద్దరికి మ్యాచ్ అవ్వదు. ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను. మెనీ థ్యాంక్స్. దీనికి ఇంత బిల్డప్ అంతే కదా? బానే ఉంది. వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను, ప్లీజ్ భాస్కర్, ప్లీజ్ భాస్కర్ అని. ఛే, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు. కంగారు పడుకో. నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను. నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని. నాకిప్పుడు 28 ఏళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం. నీకేం బాబు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మరైతే ఎంతోమంది అమ్మాయిలతో తిరిగావు? వాళ్ళతో తిరగడంతో సరి. నీకో విషయం తెలుసా, వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు. అంటే నువ్వు బొమ్మ కత్తివా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలీదు.